హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ వచ్చేసి వీడియో మీకు మొక్కలు అనేవి ఎంతవరకు పెరిగాయో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చి మా నాన్న గాజు సర్దుకుంటున్నా అనమాట. ఇక్కడ అయితే నీట్గా సర్దుకుంటున్నాడు. నేనైతే చూస్తున్నా మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది. మళ్ళీ కొత్త సరుకు తెచ్చారండి. మాకు పీర్ల పండుగ అండి. పీర్ల పండగకి మాకు తిరణాలు ఉంటుంది, అందుకని మళ్ళీ కొత్త గాజులు తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చేసి పక్షి వచ్చి గూడు పెట్టుకుందండి మా ఉసిరి చెట్టుకి. చూశారు కదా, భలే బాగా అల్లుకుంటుంది. ఇంకా అది వచ్చి నీట్గా అల్లుకుంటూనే ఉంది. ఇక్కడ చూశారు కదా, లోపలికి పోవడానికి బాగా తయారు చేసుకుంది అనమాట గూడు. అదేమో తీయబుద్ధి కావట్లేదు అనమాట నాకు. ఇంకా అదంతే ఉంచాను అనమాట. ఓసారి పాపం పెట్టుకుందండి, గాలికి పోయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాను అనమాట. మీతో వచ్చేసి బీర మొక్కలు చూపిద్దామండి. మనవి ఎంతవరకు మీరు పెరిగాయి చూడండి. అప్పుడే దోమ వస్తుందండి. ఏందో బీర మొక్కలకైతే 2 అడుగులు పెరిగాయో లేదో దోమ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి బీర మొక్కలండి. ఇక్కడ నేను వేసినప్పుడు పొట్లగా వేసాను, గోరు చిక్కులు వేసాను, బెండలు వేసాను, అన్నీ వేసానండి. కానీ ఇక్కడ మొలిచింది మాత్రం చిక్కుడుగాయను బీర మొక్కలే మొలిచాయి. మళ్ళీ వర్షం పడితే ఉన్న విత్తనాలు కానీ లేకపోతే కొనకొచ్చేయడం కానీ జరుగుద్ది అనమాట. బీర మొక్కలు అయితే బాగానే మొలవడం బాగా మొలిచాయండి బీర మొక్కలు అయితే. ఇంకా చిక్కుడు మొక్కలు కొంచెం అప్పుడే బెజ్జాలు వేస్తున్నాయి పురుగులు వచ్చేసి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చిక్కుడు మొక్కకి ఎలా బెజ్జాలు వస్తున్నాయో. ఇవ్వండి, అప్పుడే ఇలా బెజ్జాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. చూద్దామండి ఎలా ఉంటుందో మరి ఈ సంవత్సరం. ఈ కాస్తాయో కాయవో చూడాలన్నమాట. ఆ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.